అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్‌గా ఒక వీడియో అయితే చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఈ వీడియో ఏంటి అంటే 5 స్టార్ రేటింగ్ వచ్చిన ఎక్స్‌టీవీ 300 కార్ యాక్సిడెంట్ అనమాట. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏంటి? అని చెప్పేసి అయితే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు గానీ, ఆ వీడియోస్ అయితే మనకు పంపించడం జరిగింది మన ఛానల్ ఫాలోవర్స్. ఇలా యాక్సిడెంట్ అయిన వెహికల్‌కి మళ్ళీ లైఫ్ ఉంటదా? ఉండదా? అని చెప్పేసి అయితే చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారండి. ఇలా యాక్సిడెంట్ అయిన వెహికల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోనైతే ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. ఇది చూడండి. ఈ యాక్సిడెంట్‌లో పైన రూఫ్ మొత్తం క్రష్ అయిపోయింది. ఏ పిల్లర్ క్రష్ అయింది. బి పిల్లర్ వరకు ఇంపాక్ట్ జరిగింది. ఇక్కడ కింద చాసిస్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగినట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తోందండి. ఓకే. ఇది చూడండి. క్లియర్? అండ్ ఇంకొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసుకొని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంజిన్‌ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా. అదైతే మనం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ ఎ మొమెంట్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇంజిన్ అయితే చాసిస్ అయితే క్లియర్‌గా మనకు డ్యామేజ్ అయినట్టయితే క్లియర్‌గా తెలుస్తోందండి. డోర్స్ ఓకే. అండ్ బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఓకే ఉంది. రూఫ్ అన్నదైతే క్లియర్‌గా డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి వెహికల్స్‌ని తీసుకోవచ్చా? ఫస్ట్ ఇలాంటి వెహికల్స్‌ని మనం రిపేర్ చేయించి మళ్ళీ వాడుకోవచ్చా? లేకపోతే దాన్ని మనం లేకపోతే షోరూమ్‌లో అమ్మేయొచ్చా? లేకపోతే సెకండ్ హ్యాండ్‌లో మనం సేల్ చేయాలా? దాన్ని మనం ఏం చేయాలి? ఏంటి? అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వెహికల్‌ని పర్చేస్ చేస్తున్నప్పుడు మనం కొన్ని యాడ్ ఆన్స్ అని చెప్పేసి అయితే ఇన్స్యూరెన్స్‌లో యాడ్ చేసుకోవాల్సి ఉంటదండి. ఈ యాడ్ ఆన్స్ గనక ఉంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో మీరు సేఫ్‌గా ఉన్నా కూడా కారు మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి, మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో, మీకు టోటల్ అమౌంట్ అన్నదైతే రీఫండ్ అవుతుందండి. ఒకటి ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్, రిటర్న్ టు ఇన్వాయిస్, కన్జ్యూమబుల్స్, జీరో డిప్రిషియేషన్. ఈ 4 యాడ్ ఆన్స్ గనక మీరు యాడ్ చేసుకొని ఉంటే, ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈ వెహికల్ అనేది మనకు టోటల్ లాస్ కిందకెళ్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాసిస్ డ్యామేజ్ అయిపోయాయి. అండ్ యాప్రాన్స్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో పాటు కూడా ఏ పిల్లర్ మొత్తం అంతా కూడా మనకు ఫ్రంట్ డ్యామేజ్ అయిపోవడం చెప్పేసి జరిగింది. అండ్ రూఫ్ మొత్తం మనకి ఇక్కడ డ్యామేజ్ అవ్వడం చెప్పేసి జరిగింది. అంటే ఈ స్ట్రక్చర్‌ని మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకోండి. లైక్ షోరూమ్‌లో గాని, సర్వీస్ సెంటర్‌లో గాని దాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేశారనుకోండి. ఇక్కడ మనకు ఏవైతే స్ట్రక్చర్ ఉందో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చే ఏదైతే షెల్ ఉంటదో అలాంటి షెల్ అని చెప్పేసి అయితే ఇక్కడ వెల్డ్ చేయాల్సి ఉంటది తప్పనిచ్చి. అంటే ఎక్స్‌ట్రా పీసెస్ పెట్టేసి వెల్డ్ చేయాల్సి ఉంటుంది తప్పనిచ్చి దానికి స్ట్రెంత్ అనేది ప్రాపర్‌గా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా అది 5 స్టార్ రేటెడ్ కార్ అయినా కూడా మనల్నయితే కాపాడలేదన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఆల్రెడీ చాసిస్ డ్యామేజ్ అయిపోయాయి. మన ఆ వెహికల్ ఎళ్ళేసి ఇంకొక్కసారి గనక యాక్సిడెంట్ అయితే ఒక 5 స్టార్ రేటెడ్ కార్ మేజర్ యాక్సిడెంట్‌కి గురై మళ్ళీ రిపేర్ అయ్యి రోడ్డు మీదకొచ్చినప్పుడు దాని స్టార్ రేటింగ్ ఎంతుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సింగిల్ స్టార్ ఆర్ 2 స్టార్ రేటింగ్ అండి. ఎందుకు అంటే మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ మనకు మెయిన్ ఇంపాక్ట్ అంతా కూడా క్రంపల్ జోన్ మీద పడిందనుకోండి, లేదా రూఫ్ మీద పడిందనుకోండి, ఏ పిల్లర్ మీద పడిందనుకోండి, ఆప్రాన్స్ మీద పడిందనుకోండి, ఆల్రెడీ దాని నడుములు, కాళ్ళు, తల మొత్తం అంతా కూడా మనకు అలా చితికిపోయింది. మళ్ళీ మనం రీబిల్డ్ చేస్తే ఏమవుతుంది? దానికి రియల్ అయిన స్ట్రెంత్ అని చెప్పేసి అయితే రాదు. సో థట్ ఇలాంటి పరిస్థితిలో ఆ కార్‌ని టోటల్ లాస్ కింద పెట్టుకోండి. లేదు నేను రిపేర్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తానని చెప్పేసి అనుకున్నారనుకోండి. ఖచ్చితంగా కొంటారు. కొన్న వాళ్ళు కూడా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇలాంటి టోటల్ లాస్ వెహికల్స్ గనక మీరు కొన్నారనుకోండి. అది 5 స్టార్ రేటెడ్ కార్ అయినా కూడా మీరు అనుకోవచ్చు 5 స్టార్ రేటెడ్ కార్ కదా! 5 స్టార్ రేటెడ్ కార్ కొంటున్నా నేను. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా కూడా ఏం కాలేదు. చిన్న చిన్నవే కదా! అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి. మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకొని అండ్ వెహికల్ పర్చేస్ చేసేప్పుడు గాని, లేదా ఇలా టోటల్ లాస్ అయినప్పుడు ఇన్స్యూరెన్స్‌లో యాడ్ ఆన్స్ గనక చేసుకోపోతే, మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎందుకు యాడ్ ఆన్స్‌లే అని చెప్పేసి అనుకున్నారనుకోండి. టోటల్ లాస్ కిందెళ్ళినప్పుడు మనం చాలా డబ్బులు గూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితొస్తుంది. లేదంటే ఆ వెహికల్‌ని మనం స్క్రాప్‌కి వేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది తప్పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ యొక్క కాస్ట్ 15,00,000 అనుకోండి. 2,00,000, 2,50,000 కంటే కూడా 2,50,000 కూడా చాలా ఎక్కువండి. 1,50,000 కంటే కూడా మనకిక్కడ ఎక్కువొచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి లేవు. సో, ఇవి 4 యాడ్ ఆన్స్ గనక మీరు చేసుకున్నట్లయితే గనక టోటల్ లాస్ అయినా కూడా మీ కార్ అన్నది దానికి సంబంధించిన టోటల్ వాల్యూ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ డిక్లరేషన్ వాల్యూ ఏదైతే ఉందో, ఐడీవీ వాల్యూ ఏదైతే ఉందో, ఆ ఐడీవీ వాల్యూ అని చెప్పేసి అయితే మీకు ఖచ్చితంగా వస్తదండి. ఐ థింక్ ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏదైనా కాల్ కన్సల్టేషన్ అంటే మాత్రం మనకు పెయిడ్ కన్సల్టేషన్. అండ్ మీరు ఒక కొత్త కార్ కొన్నప్పుడు కార్ యాక్సెసరీస్ గురించి చాలా విధాలుగా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు కదా! మీకు బెస్ట్ ప్రైస్‌లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ మీకు మన దగ్గర అయితే లభిస్తాయండి.
అండ్ మరెందుకు ఆలస్యం, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి అయితే మీరు కొత్తగా కార్ పర్చేస్ చేసినట్లయితే, లేకపోతే మీకు కార్ యాక్సెసరీస్ కావాలనుకున్నా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.